దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మరొకసారి మీ సన్నిధిలోనికి చేరి వచ్చాం. నీ వాక్యాన్ని ఇచ్చి మాతో మాట్లాడమని, ఈ రాత్రి నీ కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ముందు కొనసాగుతుండగా మా అందరితో మాట్లాడమని, తేటగా మాట్లాడమని క్రీస్తునామం సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో చేరువచ్చిన దేవుని ప్రజలైన మీకు అందరికీ కూడా యేసు ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. ఇక్కడ మనం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15వ వచనం వరకు చదువుకున్నాం. ఇక్కడ నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా గమనిద్దాం. ఇక్కడ దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలను ఏం చేశాడు? మన మీద రుణముగాను మనకి విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా అని అన్నాడు. చెప్పండి, మనకు అడ్డము లేకుండా, మనకి విరోధముగా. కనిపించిందా లేదా? 1 మనకు విరోధముగా, 2 అడ్డము లేకుండా ఆయన ఏం చేశాడు? దాన్ని తీసివేశాడు అని అంట. ఇంతకు ఏంటది తీసివేసింది? హర్ష, ధర్మశాస్త్రం. వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. అంటే ధర్మశాస్త్రం అనేది లేదా 10 ఆజ్ఞలు అనేవి అడ్డమున్నాయి. ఎవరికి అడ్డం? మనుషునికి అడ్డముగా ఉన్నాయి. మనకు ఎలాగున్నాయి? అడ్డముగా ఉన్నాయి. 2వ లైన్ విరోధముగా ఉన్నాయి. బాగా చెప్పారు ఎవరు? అదే మనకి విరోధముగాను మనకు అడ్డముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని సిలువ మేకుల చేత ఆయన ఏం చేశాడు? ఆ అడ్డముగా ఉన్న పత్రాలను మేకులతో సిలువకు కొట్టివేసి దాన్ని ఎత్తివేశాడంట. ప్రభు స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రమును ఏం చేశాడు? ఎత్తివేశాడు. ఇక్కడ ఏమని ఉందంటే ఎత్తివేశాను అని ఉంది. ప్రభు స్తోత్రం. ఏం చేశాడు? ఎత్తివేశాడు. నేను ఎలా అంటున్నాను, రోమీలకు రాసిన పత్రికలో ఏమనుంది అని అంటే, రోమీలకు రాసిన పత్రిక జాగ్రత్త వినండి. ప్రభు మిమ్మల్ని అందరినీ ఈ రాత్రి దర్శించును గాక. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు, చెప్పండి ఇక్కడ ఏమనుంది? ధర్మశాస్త్రానికి సమాప్తి అని ఉంది. కొలసి 2:14 ఏముంది? ధర్మశాస్త్రమును ఎత్తివేశాడని ఉంది. చెప్పండి, ధర్మశాస్త్రాన్ని ఎత్తివేశాడు, ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడని ఉంది. ఇంకొక మాట చూపిస్తాను రండి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన నీ చిత్తమును నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పించబడుచున్నవి. ఇంకా మాట చూడండి. 2వ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ప్రభు స్తోత్రం.
రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. కొలసి పత్రికలు ఏం చదివాం? ధర్మశాస్త్రం ఆయన ఎత్తివేశాడు. 2 రోమాపత్రిక 14 ఏం చదివాం? ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేశాడు. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. బాగా చెప్పారు. కాబట్టి ధర్మశాస్త్రం అనే దాన్ని కొట్టివేశాడు, ధర్మశాస్త్రం అనే దాన్ని ఎత్తివేశాడు, ధర్మశాస్త్రం అనే దాన్ని సమాప్తి చేశాడు. ఎవరు? మన ప్రభు స్తోత్రం. ఇంతకీ ఆ ధర్మశాస్త్రం మనకు ఎలాగుంది? విరోధముగా ఉంది అని చెప్పాడు. 2 అడ్డముగా ఉంది. ధర్మశాస్త్రం మనకు అడ్డముగా ఉంది, 2 మనకి విరోధముగా ఉంది. అంటే నేనేమంటానంటే మనకి విరోధముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన ఎత్తేసాడు. అంతేనమ్మా? మనకు విరోధముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఎత్తేసాడు. ఈ మాటలో నాకు ప్రభు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనకు విరుద్ధంగా ఉన్న దేన్నైనా ఆయన ఎత్తివేస్తాడు. అంతేనమ్మా? మనకి విరుద్ధంగా, మనకు వేరుగా, మనకు అడ్డముగా ఉన్న అది ఏదైనా కూడా ఆయన ఎత్తివేస్తాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందా లేదా? ఏం చేశాడు? 2 పాయలు చేయించాడు. దేవుని పిల్లలు ఎరుకో పట్టణానికి వెళ్తుండగా ఎరుకో గోడలు అడ్డొచ్చాయి లేదా? అడ్డొచ్చి ఎరుకో గోడలు ఏం చేశాడు? బూడిద చేశాడంటే యేసు ప్రభు నామములో. దేవునికి స్తోత్రం. అంటే ఆయన పిల్లలకు విరోధముగాను అడ్డముగా ఉన్న దేనినైనా ఆయన ఏం చేస్తాడు? ఎత్తివేస్తాడానండి. ప్రభు స్తోత్రం. అడ్డముగా ఉన్న దేనినైనా ఆయన ఎత్తివేస్తాడు. కాబట్టి ఇప్పుడు అడ్డముగా ఉన్నదేంటి? ధర్మశాస్త్రం. విరోధముగా ఉన్నదేంటి? ధర్మశాస్త్రం. ఎవరికి విరోధంగా ఉంది? మనకు విరోధంగా ఉంది. ఎవరికి అడ్డముగా ఉంది? మనకు అడ్డముగా ఉంది. ఎందుకు ఆ ధర్మశాస్త్రం ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? ప్రభువే ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం మనకి ఏమై కూర్చుంది? మనకి విరోధముగా కూర్చుంది, మనకు అడ్డముగా కూర్చుంది. ధర్మశాస్త్రాన్ని ఎవరిచ్చారు? ప్రభువే ఇచ్చాడు. అయితే నేను ఇలా అంటున్నాను, అసలు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు కదా ప్రశ్న. ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎత్తివేసింది ఎవరు? ఆయనే. సమాప్తం చేసింది ఎవరు? ఆయనే. కొట్టివేసింది ఎవరు? ఆయనే. ఎందుకు కొట్టివేశాడు? అది మనకి ఎలాగొచ్చింది? అడ్డముగా వచ్చింది. అది మనకు ఎలా వచ్చింది? విరోధముగా వచ్చింది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు ధర్మశాస్త్రం అనే 10 ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో ఆ 10 ఆజ్ఞలు మనలను ఏం చేస్తుందంటే నేరారోపణ చేస్తుంది. ఏం చేస్తుంది? నేరారోపణ చేస్తుంది. మీకు అర్థమయ్యేటట్టుగా ఇలా చెప్తారు. ఒకరోజు వ్యభిచారం చేయబడిన ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఉందా లేదమ్మా? ఉంది కదా. తప్పు చేస్తున్న ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీని ఆ కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యులు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? శాస్త్రులు పరిసయ్యులు ఎవరి దగ్గర తీసుకొచ్చారు అన్నారు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. బాగా చెప్పారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభుల వారు అప్పుడు ఎక్కడ ఉన్నారంటే దేవాలయంలో ఆయన కూర్చొని ఉండగా వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొని వచ్చి ఏమన్నారంటే ఈమె తప్పు చేస్తుండగా పట్టబడింది కాబట్టి ధర్మశాస్త్రమును బట్టి ఈమెను ఏం చేయాలి? శిక్షించాలి. ధర్మశాస్త్రమును బట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రమును బట్టి ఇప్పుడు ఆమెను ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ధర్మశాస్త్రం ఆమెకి ఏ విధించాలనుకుంటుంది? శిక్ష విధించాలనుకుంటుంది. నేను మీకు అర్థమయ్యేది చెప్తాను. అసలు అక్కడ దోషిగా నిలబెట్టింది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రమే. ఆమెను చంపాలని చెప్తుంది ఏంటి చెప్పండి? ధర్మశాస్త్రమే. ఆమెను శిక్ష విధించాలి అని చెప్తుంది ఎవరు? ధర్మశాస్త్రమే. అంతేనా? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? ప్రభువే. ఎందుకు ఇచ్చాడంటే ఆ ధర్మశాస్త్రం బట్టి ఎవరైతే నీతిని వెతుకుతున్నారో వారు ఏం కాలేరు? నీతిమంతులు కాలేరు. నీతిమంతులు కాలేని వ్యక్తి యేసు రక్తం వైపు చూడటానికి ఇచ్చాడు. అంటే ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం. అర్థమైందా? ధర్మశాస్త్రం అనేది ఏంటి? ఒక అద్దం. అద్దం ఎంతవరకు ఉపయోగపడుతుంది?
అద్దం ఎంతవరకు ఉపయోగపడుతుంది? అప్పుడుకే అని అన్నాడు. నేనేమంటానంటే అద్దం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే నీ ముఖం మీద మచ్చ ఉంది అని మాత్రమే చూపించగలదు. అంతేనా? అద్దం ఏం చేస్తుంది? ముఖం మీద మచ్చ ఉందని మాత్రమే చూపిస్తుంది. ముఖం మీద మచ్చ చూపించిందంటే ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళమంటుందో మనల్ని? ధర్మశాస్త్రం అనే అద్దం ముఖం మీద మచ్చ ఉందని చూపిస్తుంది కదా. ముఖం మీద మచ్చ ఉందని చూపించగలదు కానీ ఏం చేయలేదు, ఆ మచ్చను తుడిచివేయలేదు. సరే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆయన జ్వరం ఎంత ఉందో చూడడానికి ఏం వాడతాడు? థర్మామీటర్ వాడతాడు. థర్మామీటర్ ఏం చేస్తారు? మనకి ఇక్కడ పెట్టి చూస్తారు. జ్వరం ఎంత ఉందని చెప్తాడు సందీప్? ఎంత ఉందని చెప్తారు? 100 ఉందండి జ్వరం అని అంటారు. 60 ఉన్నా అంత ఉందంటారు. ఎంత ఉన్నా 101 ఉందండి, 100 ఉందండి జ్వరం అని చెప్తారు. అంటే ఇక్కడ థర్మామీటర్ పెట్టగానే జ్వరం ఎంత ఉందో తెలిసింది కదా అని మనం ఇంటికి వస్తామా? జ్వరం తెలుసుకొని ఇంటికి వస్తామా? రాము. ఇంత థర్మామీటర్ ఎంతవరకు ఉపయోగపడింది? జ్వరం ఎంత ఉందో అన్న దానికి మాత్రమే ఉపయోగపడింది. ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ గారు ఏం చేయాలి? జ్వరం ఎంత ఉందో థర్మామీటర్ ద్వారా తెలుసుకొని ఇప్పుడు రోగానికి కావలసిన టాబ్లెట్ రాయాలి. అంతేనా? థర్మామీటర్ ఎంతవరకు ఉపయోగపడింది? రోగం ఎంత ఉందో అన్న దాని వరకు మాత్రమే ఉపయోగపడింది కదా. అద్దం ఎంతవరకు ఉపయోగపడింది? మచ్చ ఉందని మాత్రమే ఉపయోగపడింది. అంటే నేను చెప్తున్నాను, ధర్మశాస్త్రం అనేది కూడా నువ్వు పాపంలో ఉన్నావని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అర్థమైందా? అర్థమలేదా? ధర్మశాస్త్రం అనేది పాపంలో ఉన్నావు లేదా నువ్వు పాపివి అని మాత్రమే ఆరోపించగలదు తప్ప ధర్మశాస్త్రం అనేది మన పాపంలో నుంచి ఏం చేయలేదు, బయటికి తీసుకొని రాలేదు. రోమా పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఇలా చదవండి. ధర్మశాస్త్రం వలన కనిపించిందా మాటమ్మా? కనిపించిందమ్మా మాట? ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో. ఇప్పుడు చెప్పండి, ధర్మామీటర్ ఏం తెలియజేస్తుంది? జ్వరం ఎంత ఉందో తెలియజేస్తుంది. అర్థం ఏం తెలియజేస్తుంది? మచ్చ ఎంత ఉందో తెలియజేస్తుంది. అలాగే ధర్మశాస్త్రం కూడా ఏం చెప్తుంది? చెప్పండి. ధర్మశాస్త్రం పాపం అనేది ఎట్టిదో తెలియచేస్తుంది కానీ ఆ పాపములో నుండి ఏం చేయలేదు. ఆమె అర్థమైందమ్మా? పాపంలోంచి ఏం చేయలేదు, విడిపించలేదు. అంటే ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని ఏమని చూపిస్తుంది? పాపివి అని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఒక వ్యక్తి మీద ఏం పడాలని చెప్తుంది? నేరారోపణ చేస్తుంది. ఏం పడాలని చెప్తుంది? శిక్ష పడాలని చెప్తుంది కదా. అంటే నేను ఎలా చెప్తున్నాను మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక జక్కయ్య అని ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. జక్కయ్య అని ఒక ఆయన ఉంటే ఆయన నీతిమంతుడా? పాపి కదా. పాపి అయిన జక్కయ్యని శాస్త్రులు పరిచయలు ఎప్పుడు ఏమంటున్నారు? ఇతడు పాపి. ఇతడు ఎవరు? పాపి అని ఎక్కువగా అతని మీద ఏం మోపుతున్నారు? ఇతను పాపి అని. పాపి అంటున్నారు కాబట్టి జక్కీతో వీళ్ళు ఏం చేయడం మానేశారు? సహవాసం కూడా చేయడం మానేశారు. జక్కీని ఏం చేశారు? వెలు కూడా వేశారు. జక్కీని దూరంగా ఉంచారు. కారణం ఏంటి? జక్కయ్య ఎవరు? పాపి అని. నేనేమంటానంటే జక్కయ్య పాపి అని అంటుంది ఎవరు? శాస్త్రులు పరిచయులు. శాస్త్రులు పరిచయుల చేతులు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అంటే ధర్మశాస్త్రం ఇప్పుడు జక్కయ్యని ఎలా నిలబెట్టింది? పాపి అని నిలబెట్టింది. అర్థమైందమ్మా? జక్కయ్యని ధర్మశాస్త్రం ఏమని నిలబెట్టింది? పాపి అని నిలబెట్టింది. అంతేకాదు జక్కయ్యని వెలివేసేటట్లుగా చేసింది, దూరం పెట్టేటట్లుగా చేసింది. అలాగే వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని కూడా ఇప్పుడు ధర్మశాస్త్రం ఏమని చెప్పింది? పాపి అని చెప్పి మళ్ళీ రెండోది ఏం చెప్తుంది? ఈమె మీద ఏం పడాలి? శిక్ష పడాలని చెప్తుంది. అర్థమైందా? అర్థమలేదా? అంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని పాపి అని చూపిస్తుంది. రెండోది ఒక వ్యక్తి మీద శిక్ష పడాలని చెప్తుంది కదా. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వెంత పాపివో చెప్తుంది. చెప్పడమే కాదు, నీ మీద ఏం పడాలని చెప్తుంది? శిక్ష పడాలని చెప్తుంది. అర్థమైందా? అర్థమలేదా? ధర్మశాస్త్రం అనేది ఒక అర్థం మాత్రమే. చెప్పండి మాట.
ధర్మశాస్త్రం అనేది అద్దము మాత్రమే. ఆ అద్దము మనం ఎంత పాపములో ఉన్నామో చెప్తుంది. ఏ పాపం చేశామో చెప్తుంది. మనకు శిక్ష ఉందని చెప్తుంది. మన పాపంలో ఉన్నామని చెప్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అసలు మనం ఎంత దౌర్భాగ్యంలో చెప్తుంది. అర్థమైందా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మనం ఎంత దౌర్భాగ్యులమో ధర్మశాస్త్రం చెప్తుంది. సరే చూడండి, ఆ మాట కూడా రోమీలకు రాసిన పత్రిక, ఇది 3వ ఉదాహరణ. మొదటి ఉదాహరణ ఏంటి? జక్కిన పాపి అని చెప్తుంది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఏమని చెప్తుంది? శిక్ష పడాలి అని చెప్తుంది. ఇప్పుడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీశారమ్మా. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రం పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రం వలనే పాపం అంటే ఏంటో నాకు తెలిసింది. అంటే సమస్య అంటే ఏంటో, అసలు సమస్య ఏంటో నాకు తెలిసింది అంటున్నాడా? తెలియను అని తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. ఆశింపవద్దని ధర్మశాస్త్రము, బాగా చూడండి, అది చెప్పని ఎడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధములైన దురాశలు నా యందు పుట్టించుచున్నది. ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రం లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా ఏమొచ్చాను? ఏమంటే ఇప్పుడు ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? ఎలా చెప్పండి? పాపం అంటే ఏంటో చెప్తుంది కానీ పాపంలోంచి ఏం చేయలేకపోతుంది? విడిపించలేకపోతుంది. పౌలు గారు ఏమంటున్నారంటే అసలు ధర్మశాస్త్రం ఆశించవద్దు అనే ఆజ్ఞేకం లేకపోతే దురాశ ఏంటో నాకు తెలియకపోను కదా. అంటే ఆశించవద్దు అని ఆజ్ఞను బట్టి పౌలు గారికి ఏమర్థమైంది? అవును, నాకు దురాశలు కలుగుతున్నాయంటే ఆశించవద్దని ఆజ్ఞ నేనేం చేస్తున్నాను? మీరుతున్నాను. అంటే ఇప్పుడు తనకి ఏమర్థమైంది? నేను పాపిని అన్న సంగతి అర్థమైంది కానీ పాపం నుండి బయటికి పాపిని అని అర్థమైంది. ముఖం మీద మచ్చలున్నాయని అర్థమైంది. ఒంట్లో రోగం ఉందని అర్థమైంది. కానీ రోగాన్ని తగ్గించకపోవడం పక్కన పెట్టండి. ఆజ్ఞ రాగానే నాలో ఉన్న పాపానికి ఏం కలిగింది? జీవం కలిగిందంటే పాపం చనిపోయిందా? పాపానికి ఇంకా బలం కలిగిందా? నవీన్ గారు, అర్థమైందా? నాలో పాపం ఉందని సంగతి అర్థమైంది. సేమ్ టైం పాపం పోయిందా? పాపానికి బలం కలిగిందా? పాపానికి బలం కలిగిందంటే చనిపోతున్నాడా? బ్రతుకుతున్నాడా? చనిపోతున్నాడు అంటే ఇప్పుడు ఇతనికి ఏమర్థమైంది చూడండి. తర్వాత చదవమ్మా, ఏముంది అక్కడ మాట? నేనైతే అంటే పాపం అంటే ఏంటో నాకు చెప్పింది, కానీ నెక్స్ట్ నన్ను ఏం చేసేసింది? చంపేసింది. నేను పాపినని చెప్పింది, నెక్స్ట్ నన్ను ఏం చేసింది? ధర్మశాస్త్రం నన్ను చంపేసింది అని చెప్తూ 24వ వచనంలో ఏమన్నాడు చూడండి. అయ్యో నేనెంత అంటే ఏ ఫీలింగ్ వచ్చాడు చివరికి? అయ్యో నేనెంత దౌర్భాగ్యుని అనే స్థితికి వచ్చేసాడు. అంటే నేను ఎలా చెప్తున్నాను? జక్కిన పాపి అని చెప్పింది కానీ పాపంలో జక్కిన బయటికి తీసుకొని రాలేకపోయింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ మీద శిక్ష పడాలని చెప్పింది కానీ ఆ శిక్షలో నుండి బయటికి తీసుకుని రాలేకపోయింది. పౌలు గారు దురాశలు కలిగాయి అంటే అప్పుడు ఆయన సౌలుగా ఉన్నాడు. సౌలు గారికి దురాశలు కలిగాయి కానీ దురాశలో నుంచి విడిపించలేకపోయింది. పైపెచ్చు అది ఏం చేస్తున్నాడు? ధర్మశాస్త్రం చంపుతుంది. అంటే నేను ఏమంటానంటే జక్కయ్య పాపం చేస్తూ కూడా జక్కీకి ఒక ఆలోచన ఉండే, పాపం మానాలనుకుంటాడా చెయ్యాలనుకుంటాడా? మానాలనుకుంటాడు. కానీ మానగలిగాడా అంటే అతను కూడా ఏమయ్యాడు? అది చనిపోయాడు. వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీకి రాళ్ళతో కూడా చంపుతారని తెలీదా?
తెలుసా తెలీదా? తెలుసు. తెలిసి కూడా చేస్తుందంటే మానాలనుకుంటుందా లేదా? మానాలనుకుంటుంది, కానీ మానడం తన వల్ల అయిందా? అవలేదంటే మానాలి అని అనుకుంది, కానీ ఆమె కూడా ఏమైంది? ఆమె కూడా చనిపోయింది. సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు కూడా ఏమనుకున్నారు? ఈ దురాశలు మానాలని అనుకున్నాడు, కానీ మానగలిగాడా? మానలేకపోయాడు. చివరికి ఏమయ్యాడు? చనిపోయాడు. అంటే చివరికి ఎలా అన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యులు. అంటే ధర్మశాస్త్రం ఒక మాటలో చెప్పాలంటే మన దౌర్భాగ్యులం అని చూపిస్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మనం ఎంత దౌర్భాగ్యులమో చెప్తుంది. మన మీద శిక్ష పడాలని చెప్తుంది. మనలో పాపం ఉందని చెప్తుందే కానీ మనల్ని సేఫ్టీ జోన్లో తీసుకొని వెళ్ళలేదు. అర్థమైందా? అర్థమా లేదా? సమస్య చెప్తుందండి, ఆ సమస్య వల్ల వచ్చే నష్టం చెప్తుందండి, కానీ ఆ సమస్యలోంచి విడిపించలేకపోతుంది. ఆ సమస్య వల్ల కలిగిన నష్టంలోంచి కూడా మనలను విడిపించలేకపోతుంది. అంటే ధర్మశాస్త్రం ఎంతవరకు ఉపయోగపడుతుందంటే అది కేవలం ఒక అర్థం మాత్రమే. అంతేనమ్మా? ధర్మశాస్త్రం అనేది ఏంటి? ఒక అర్థం మాత్రమే. సమస్య చెప్పగలదు, ఆ సమస్య వల్ల వచ్చిన నష్టం చెప్పగలదు తప్ప దాంట్లో నుంచి మనల్ని బయటకు తీసుకొని రాలేదు. కానీ మన ప్రభు ఏం చేశాడని చదివాం. కొలసి 2:15 ఏం చదివాం? అడ్డముగా లేకుండా దాన్ని ఏం చేశాడు? ఎత్తివేసేశాడు. దేన్ని? ధర్మశాస్త్రాన్ని. ఇంతకు ఏంటా ధర్మశాస్త్రం? నువ్వు పాపి అని చెప్పే ధర్మశాస్త్రం. 2, నీ మీద శిక్ష పడాలని చెప్పే ధర్మశాస్త్రం. 3, నువ్వెంత దౌర్భాగ్యుడివో చెప్పే ధర్మశాస్త్రాన్ని క్రీస్తు ఏం చేశాడని చెప్పాడు కొలసి 2:15లో? మనకు విరోధముగాను అడ్డముగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన ఎత్తివేశాడు. ప్రభు స్తోత్రం. అర్థమైందా? అర్థమలేదా? నువ్వు పాపి అని చెప్పే ధర్మశాస్త్రాన్ని ఎత్తివేశాడు. నీ మీద శిక్ష పడాలి అని చెప్పే ధర్మశాస్త్రాన్ని ఎత్తివేశాడు. నువ్వెంత దౌర్భాగ్యుడివో చెప్పే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఎత్తివేశాడు. ప్రభు స్తోత్రం. మేలు జరిగిందా కీడు జరిగిందా? మేలే జరిగింది. కానీ ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేశాడు? 1 ఎత్తివేశాడు, 2 ఏం చెప్పాను? సమాప్తి చేశాడు, 3 ఏం చెప్పాను? కొట్టివేశాడు. అంటే ఇప్పుడు మన మీద ఏమి లేదు. ఇలా చెప్పనా? ధర్మశాస్త్రం యొక్క రుణం మన మీద లేదు. అంతే అన్నా గోపన్న? ధర్మశాస్త్రం యొక్క రుణము మన మీద లేకుండా దాన్ని ఏం చేశాడు? ఆయన కొట్టివేశాడు. ఎలా కొట్టివేశాడంటే చెప్తాను వినండి. ఒకసారి కొలసి పత్రిక కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. అన్న అక్కడికి వెళ్దాం. 2వ అధ్యాయం 15వ వచనం ముందు మొదలు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి చదవండి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా అని అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? వాస్తవానికి మృతులై ఉన్నాం. ఎప్పుడు? ప్రభు దగ్గరికి రాకముందు మనం ఏమై ఉన్నాం? మృతులై ఉన్నాం. మృతులై ఉన్న మన మీద ఏం చేస్తుందంట? మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతలను ఏం చేశాడు? తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేశాడు. ప్రభు స్తోత్రం. ఈ అనుభవం ఎలా కలిగింది? ఇప్పుడు నెక్స్ట్ చదవండి. మన అపరాధములన్నిటినీ ప్రభు స్తోత్రం. అంటే ప్రభు ఎప్పుడైతే ధర్మశాస్త్రం నువ్వు పాపని చెప్తుంది, నెక్స్ట్ ధర్మశాస్త్రం శిక్ష వెయ్యాలని చెప్తుంది, 3 ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఎంత దౌర్భాగ్యుడివో చెప్తుంది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు? మనల్ని మన అపరాధములన్నిటినీ క్షమించాడనండి. మన అపరాధములన్నిటిని ఆయన ఏం చేశాడు? క్షమించాడు. దేని ద్వారా జరిగింది అంటే ప్రభువు తన కృప చేత మన అపరాధములన్నిటిని ఏం చేశాడు? క్షమించాడు. క్షమించాడు కాబట్టి ఇప్పుడు మన మీదకి ఏమి లేదు? శిక్ష లేదు. శిక్ష ఉందని చెప్పే ధర్మశాస్త్రం మన మీద ఇంకా రుణం చేయడానికి లేదు. మన పాపం నుంచి విడిపించాడు. పాపం నుంచి విడిపించాడు కాదు పాపి అని రుణం మాపే మనకు విరోధముగా పలికే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ప్రభు స్తోత్రం. మన దౌర్భాగ్యులమా? ఇప్పుడు మళ్ళీ ఎలా చేశాడు? ఆయన క్రీస్తుతోటి వారసులుగా చేశాడు. క్రీస్తుతో వారసులుగా చేశాడు కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్పే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? ఎత్తివేశాడు. అంటే
ఇప్పుడు నేను పాపిని, మన మీద శిక్ష ఉంది, నువ్వు దౌర్భాగ్యుడు అని చెప్పి ఆ పత్రాలను ఆయన తీసివేశాడు. ఆమేన్. మీకు అందరికి అర్థమవును గాక. మీకు అర్థమవుతుంది, జాగ్రత్త వినండి. ఆ పత్రములను ఏం చేశాడు ఆయన? దాన్ని తీసివేశాడు. ఎలా జరిగింది అని అంటే, క్రీస్తు మనలను ప్రేమించి ఆయన రక్తము చేత మన పాపములన్నిటిని కడిగాడు. ఆమేన్. ధర్మశాస్త్రం ఏమో పాపాన్ని చూపిస్తుంది, అంటే ధర్మశాస్త్రం అనేది అర్థం. క్రీస్తు రక్తమేమో నీకు పరిష్కారం ఇస్తుంది. సమస్యను చెప్పేది ధర్మశాస్త్రం అయితే పరిష్కారం ఇచ్చేది క్రీస్తు రక్తం. సమస్యను చెప్పే ధర్మశాస్త్రం అయితే ఆ సమస్యలో నుంచి నిన్ను విడిపించేది క్రీస్తు రక్తం. ప్రభుకి స్తోత్రం. అంటే క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? క్రీస్తు రక్తం మనల్ని ఏం చేసింది? సమస్యలోంచి విడిపించింది. క్రీస్తు రక్తం అనే సమస్య ఏంటి? పాపం అనే సమస్య నుంచి విడిపించింది. దౌర్భాగ్యం అనే అనుభవం నుంచి మనల్ని విడిపించింది. శిక్ష ఉంది అనే అనుభవం నుంచి మనల్ని క్రీస్తు రక్తం ఏం చేసింది? విడిపించింది. అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన మన మీదకి ఏమి లేదు? శిక్ష లేదు. ఇంకా చెప్పండి. దౌర్భాగ్యం అనే అనుభవం లేదు. ఇంకా చెప్పండి. పాపి అని అనుభవం లేదు. అంటే నేను చెప్తున్నాను, మన మీద రుణముగా ఉన్న పత్రాలు ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. కాబట్టి ఇంక నిన్ను పాపి అని అనడానికి ఇంకేం లేదు, అవకాశం లేదు కదా. మరలా చదువుతాను చూడండి, 15వ వచనం. 15వ వచనం. మనకి విరోధముగా ఉండిన మన మీద రుణముగాను, తర్వాత చదవండి, మనకి విరోధముగా ఉండిన పత్రములను ఏం చేశాడు? మేకులతో కొట్టివేశాడు. అంటే ఎప్పుడైతే క్రీస్తు తన కనికరం చేత, తన ప్రేమ చేత, తన రక్తము చేత మనల్ని కనికరించాడో ఆ రోజే మన మీదకి ఏ రుణం లేకుండా చేసేసాడు. అంటే మన రుణాలన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి. ఈ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మన మీద ఎంతో కొంత రుణం ఉంటుందేమో, కానీ క్రీస్తు ప్రభుత్వంలో మన మీద ఏ రుణం లేదు. ఆమేన్ చెప్పండి. పాపానికి ఇంక మన మీద రుణం లేదు. పాపం మన మీద అధికారం చేయడానికి లేదు. క్రీస్తు అని ఆయన రక్తము చేత మన మీద ఉన్న ప్రతి రుణాన్ని తీర్చేశాడు. ఆమేన్ చెప్పండి. అసలు నువ్వు విధి అని చెప్పడానికి ఇంక ఏలిపెట్టి చూపించడం ధర్మశాస్త్రానికి అవకాశమే లేదు. అర్థమలేదా? మీకు అర్థమయ్యేటట్టుగా మాట చెప్తాను. జక్కీ పాప కాదా? పాపేనా? జక్కీ పాప అయితే ఇతడు పాపి అని ఎవరు అంటున్నారు? శాస్త్రులు పరిచయాలు అంటున్నారు కదా. శాస్త్రులు పరిచయాల చేతులు ఏముంది? ధర్మశాస్త్రం ఉంది కదా. అంటే ఈ ధర్మశాస్త్రం ఆ వ్యక్తిని ఏమని చెప్తుంది? అంటే ఏమని రుణం మోపుతుంది? పాపి అని రుణం మోపుతుంది. కానీ జక్కీని యేసుప్రభు ఏం చేశాడు? తన ప్రేమ చేత, తన కనికరం చేత ఆయన పాపములన్నిటినీ క్షమించాడు. క్షమించిన వెంటనే ఏమన్నాడు? ఇతను అబ్రహాము కుమారుడే అని అన్నాడు. ప్రభు ఏమో ఇతను అబ్రహాము కుమారుడు అని అంటుంటే ధర్మశాస్త్రం ఏమంటుంది? పాపి అని అంటుంది. ఇప్పుడు క్రీస్తు పాపి అని మన మీద నేరం మోపే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇప్పుడు ప్రభు నిన్ను ఎలా చూస్తున్నాడు? నీ పాపములు క్షమించాడు, నిన్ను నీతిమంతుడిగా చేశాడు, నిన్ను బిడ్డగా చేసుకున్నాడు కదా. నిన్ను ఎలా చూడడం? పాపిగా చూడు కదా. పాపి అని నేరం మోపే ధర్మశాస్త్రానికి ఇంక నీ మీద అధికారం లేదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. సరే, ఈ మాటకి మీకు ధైర్యమైన మాట చూపిస్తాను రండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం. చదవండి. మీరు కృపగే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ఏం చేయదు. అంటే ప్రభు మొదట మన మీద ఏం కొట్టివేశాడు? పాపాన్ని కొట్టివేశాడు. పాపాన్ని కొట్టివేసేసాడు కాబట్టి చెప్పండి, ఇప్పుడు మన మీద ఇంకేమి లేదు. పాపాన్ని కొట్టివేశాడండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ లేము? పాపంలో లేము కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ లేమని చెప్తున్నాడు? ధర్మశాస్త్రం కింద లేము. అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రంకి నీ మీద ఏం మోపడానికి లేదు? పాపి అని నేరం మోపడానికి లేదు. జక్కీని అందరూ చేయమన్నారు. ఇతడు అంటే ధర్మశాస్త్రం అతను ఏమని నేరం మోపుతుంది? పాపి అని నేరం మోపుతుంది. యేసుప్రభు వచ్చాడు, భుజం మీద చేయేశాడు, నీ ఇంటికి నేను ఉంటానన్నాడు. ఆ ఇంట్లోనికి వెళ్ళారు. ఇప్పుడు మనుషులందరూ ఇక్కడ ఏమంటారు?
మాట్లాడేసుకుంటున్నారండి. ఏమని? అయ్యో పాపి అని మనుషులింటికి ఇతను ఎలా వెళ్ళిపోతున్నాడు, ఇతడు పాపి కదా, ఇతడు పాపి కదా. అంటే ధర్మశాస్త్రం అతని మీద ఏమి నేరం మోపుతుంది? పాపి అని నేరం మోపుతుంది. కానీ క్రీస్తు అతని పాపాన్ని ఏం చేశాడు? కొట్టివేశాడు. అతని మీద ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు. వెంటనే ఏమన్నాడు చెప్పనా? నీ ఇంటికి రక్షణ కలిగింది అని అన్నాడు. నువ్వు అబ్రహాము కుమారుడు అని అన్నాడు. అంటే ఇంకా అతను ఎక్కలేడు, పాపంలో లేడు. ఇంకా అతని మీద ఏమి లేదు, పాపం లేదు. అంటే ఇప్పుడు అతని మీద నేరం మోపడానికి కూడా దేనికి అవకాశం లేదు. అది అంటే పాపంలోంచి విడిపించాడు, పాపి అని నేరం మోపే ధర్మశాస్త్రంలోంచి కూడా విడిపించాడంటే చేవ్రాతులను ఏం చేశాడు? కొట్టివేశాడు. ఇది అర్థమైన వారందరూ ధన్యులు. మీకు అందరికి అర్థమవును గాక. అర్థమైంది అంటే పాపి అని చెప్పే ఆ ధర్మశాస్త్రం ఏదైతే నేరం మోపుతుందో పాపి అనే స్థితిలోంచి మనల్ని విడిపించి ఆ నేరారోపణలోంచి కూడా మనల్ని ఆయన విడిపించేశాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి అడ్డము లేకుండా దానిని ఏం చేశాడు? చెప్పండి అందరూ. అడ్డము లేకుండా ఆయన ఏం చేశాడు? కొట్టివేశాడు. సరే, నేను ఇలా చెప్తున్నాను. పాపి అని నేరం మోపే ధర్మశాస్త్రం కదా, అందరూ వినండి. పాపి అని నేరం మోపేది ఏంటి? ధర్మశాస్త్రం. క్రీస్తు మాత్రం ఏం మోపడం లేదు. క్రీస్తు మాత్రం ఏం మోపడం లేదు. ఏమని సంబోధించడం అంటున్నాడు. విశ్వాసం ఏమని సంబోధించడం? ఆయన పాపి అని సంబోధించడం. కానీ ధర్మశాస్త్రం ఏమంటుంది? అందరు వినాలి, అందరు చూడండి, వాక్యం వినండి అందరు. ధర్మశాస్త్రం మాత్రం ఆ వ్యక్తిని ఏమంటుంది? పాపి అంటుంది. క్రీస్తు మాత్రం ఏమండవు? పాపి అండవు. ధర్మశాస్త్రం పాపి అంటుంది కానీ పాపంలోంచి ఏం చేయలేదు, విడిపించలేదు. క్రీస్తు పాపి అని అండగాని చెప్పండి, ఆ వ్యక్తిని పాపంలో నుంచి విడిపిస్తాడు. అంతేనా? అంటే ధర్మశాస్త్రం అద్దము మాత్రమే, పాపాన్ని చూపించే అద్దం ధర్మశాస్త్రం అయితే పాపాన్ని కడిగే రక్తం మన యేసు ప్రభు రక్తం. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఆయన మన బలహీనతలు చూపించి నువ్వెంత దౌర్భాగ్యుడివో చెప్పేవాడు కాదు. ఆయన నిన్ను ప్రేమించి నువ్వెంత గొప్పవాడు అని చెప్తాడు. ఆమేన్ చెప్పండి. బలహీనతలు చూపించి ఎంత దౌర్భాగ్యుడివో చెప్పేది ఎవరు? ధర్మశాస్త్రం. నిన్ను ప్రేమించి నువ్వు ఎంత గొప్పవాడివో చెప్పేది ఎవరు? యేసు ప్రభు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఆ ప్రభువే మనల్ని కనికరించాడు. అర్థమైంది? అర్థం లేదా? బలహీనతలు చూపించే ధర్మశాస్త్రంలో బలహీనతల నుంచి ఎప్పుడు బయటికి రాగలమా? రాలేం. నేను ఎలా అంటాను? ధర్మశాస్త్రం మనం సంపూర్ణంగా చేసిందా? సంపూర్ణంగా చేసిందా అంటున్నా. ధర్మశాస్త్రం మనం సంపూర్ణులుగా చేయలేదు. క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. రైట్. ఇప్పుడు బాగా వచ్చారు. కొలసి పత్రిక. ధర్మశాస్త్రం పాపి అని చెప్తుంది, సమస్య చెప్తుంది, సంపూర్ణ అవ్వండి అని చెప్తుంది, కానీ మనం సంపూర్ణులుగా చేయలేదు. కానీ క్రీస్తు రక్తం మనల్ని ఎలా చేసింది? పాపంలోంచి విడిపించింది, మన సంపూర్ణులుగా చేసింది. కొలసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఇప్పుడు. ఏలయనగా దేవత్వం యొక్క అమ్మా నువ్వు ఎన్నో వచనం చదువుతున్నాయి. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉంటారువా? ఉన్నారు అంటే జరిగిందా, జరుగుతుందా? చెప్పాలి. సంపూర్ణులై ఉన్నారు అని అంటే జరిగిందా, జరుగుతుందా అంటున్నాడు. జరిగిపోయింది. అంటే క్రీస్తు మనల్ని ఎలా చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. కానీ ధర్మశాస్త్రం మనల్ని ఎలా చేయలేకపోయింది? సంపూర్ణులుగా చేయలేకపోయింది. సమస్య చెప్పిందా? చెప్పింది. శిక్ష ఉందని చెప్పిందా? చెప్పింది. ఎంత దౌర్భాగ్యుడో చెప్పిందా? ఎంత దౌర్భాగ్యుడో చెప్పింది. కానీ సంపూర్ణులుగా మనలను క్రీస్తు మాత్రం మనల్ని ఏం చేశాడు? సంపూర్ణులుగా చేశాడు. ప్రభు స్తోత్రం. సంపూర్ణులుగా చేశాడంటే పాపి అన్నాడా? జక్కీన పాపి అన్నాడా? అనలేదు. పాపి అనకుండా ఆ జక్కీని ఆయన ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమించి ఆయన మీద ఏం చూపించాడు? కనికరం చూపించాడు, ప్రేమ చూపించాడు. అతని పాపాన్ని అంతటిని తీసివేశాడు, అతను కనికరించాడు, అతని ఇంటికి రక్షణ ఇచ్చాడు, అబ్రహాము కుమారుడని సంబోధించాడు. అంటే ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు అతను సంపూర్ణుడైపోయాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ప్రేమించి సంపూర్ణుడిగా చేశాడు. ధర్మశాస్త్రం లోపం చెప్పింది కానీ సంపూర్ణులుగా చేయలేకపోయింది కదా. ఇప్పుడు మొదటి అధ్యాయం 28వ వచనం చదవండి.
కొలసి పత్రిక 1:28 ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. ఏమంటే ఇక్కడ మాట ఎలా రాయబడింది? మరలా చదవండి. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని. సరే వినండి, ఇక్కడ సంపూర్ణం అయ్యామని ఉందా, సంపూర్ణం అవ్వాలని ఉందా? గోపాన మీరు రాంగ్ చదివేశారు. సంపూర్ణం అయ్యామని ఉందా, అవ్వాలని ఉందా? అయ్యాం. జాన్పే సార్ అయ్యామని ఉంది. ఎబినేజర్ గారు అయ్యాం. మీరు చదివారా? సంపూర్ణం అయ్యామని ఉందా, అవ్వాలని ఉందా అంటున్నాను. అయ్యామని ఉంది, అంతేనా? రాంగ్. అయ్యామని లేదు, అవ్వాలని ఉంది. కొలసి 2:10 మనం ఆల్రెడీ సంపూర్ణం అయ్యామని ఉంది. కానీ కొలసి పత్రిక 1:28 ఏముందంటే క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని, సంపూర్ణులు అవ్వాలి. అర్థమైందా? అర్థమలేదా? సంపూర్ణం అవ్వాలి అని ఉంది. కానీ కొలసి 2:10 సంపూర్ణం అయ్యామని ఉంది. అదండి బైబిల్ అలా కూడా రాస్తాడా? ఒక చోట అయ్యామని, ఒక చోట అవ్వలేదని అలా రాస్తాడా అన్నాను. అర్షదమ్ముడు అలా ఉంటుందా? నవీన్ అలా ఉంటే బైబిల్ ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఓ పక్కనేమో అయ్యామని ఉండి ఒక చోట, ఒక పక్కనేమో అవ్వలేదని ఉంటుంది. ఏమో తప్పు అవుతుంది. బైబిల్ తప్పు అన్నావా? బైబిల్ తప్పు కాదు. కానీ జాగ్రత్త, మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన కనికరం ద్వారా మనం అందరము సంపూర్ణమయ్యాం. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఎదుట నువ్వు ఎప్పటికీ సంపూర్ణుడివే. ప్రభుకి స్తోత్రం. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎన్ని అర్పణలు? ఒక్క అర్పణ. ఎన్ని బలియాగాలు? ఒక్క బలి. ఒక్క బలియాగం, ఒక్క అర్పణ, ఒక్కసారే అర్పించబడిన క్రీస్తు రక్తము చేత నువ్వు సంపూర్ణుడైపోయావు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎబ్రిల్కి రాసిన పత్రిక చూడండి, ఈ 2 వచనాల అర్థాన్ని చూద్దాం. కొలసి 2:10 సంపూర్ణం అయ్యామని ఉంది. కొలసి 1:28 సంపూర్ణం అవ్వాలని ఉంది. చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఒక్క అర్పణ. చూసారమ్మా? ఎన్ని అర్పణలు? ఒక్క అర్పణ అని ఉంది. 12వ వచనం ఇలా ఉంచండి. ఒక్క బలి ఉందా? ఒక్క బలి అని ఉందా? 10వ వచనం ఒక్కసారి అని ఉందా? ఉందా లేదమ్మా? ఒక్కసారి, ఒక్క బలి, ఒక్క అర్పణ. ఇప్పుడు 14వ వచనం మరలా చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేస్తాడు. చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ఏ వచనానికి యాడ్ అయింది? 2:10. కొలసి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముంది? ఆయన మనలందరిని సంపూర్ణులుగా చేశాడు అని ఉంది. మనలందరిని సంపూర్ణులుగా చేశాడు. ఎలా చేశాడు? ఒక్కసారే, ఒక్క అర్పణ, ఒక్క బలి ద్వారా. అంటే ఆ బలి రక్తము చేత సదాకాలానికి మనం ఏమయ్యాం? సంపూర్ణులం అయ్యాం. ఇప్పుడు చెప్పండి, జక్కీ కూడా ఏమయ్యాడు? అది ఆ వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ కూడా ఏమైంది? సంపూర్ణుడైంది. సౌలుగా ఉన్నప్పుడు సౌలు గారు కూడా ఏమయ్యారు? సౌలు అంటే పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత ఆయన ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యం అన్నాడు కదా. ఇప్పుడు ఆయన కూడా ఒక అర్పణ ద్వారా ఏమయ్యాడు? అంటే ఒక అర్పణ ద్వారా జక్కయ్య సంపూర్ణుడయ్యాడు. ఒక అర్పణ ద్వారా ఆ స్త్రీ సంపూర్ణులైంది. ఒక అర్పణ చేత సౌలు గారు కూడా ఏమయ్యారు? సంపూర్ణులు అయ్యారా లేదా? ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే కొలసి 2:10 ప్రకారం ఈయన ద్వారా ఒక్క అర్పణ, ఈ రక్తము చేత మనం అందరము దేవుని ఎదురు సంపూర్ణమయ్యాం. ప్రభు స్తోత్రం చెప్పండి. మరి నెక్స్ట్ ఇంకోటి ఏమంటారు? సంపూర్ణులం అవ్వాలి అంటున్నాడు. చెప్పండి, సంపూర్ణం అవ్వాలంటున్నాడు. ఇలా అంటాను, దేవుని ఎదుడు సంపూర్ణం అనండి. దేవుని ఎదుడు సంపూర్ణం అంటే ఈ లోకంలోనా, పరలోకంలోనా? చెప్పాలి. జాన్ ప్రసాద్
సారోన్ గారు మరి ఇక్కడ పరలోకాలు అన్నారు, మీరు దేనికి వేస్తారు ఓటు అంటే మొన్న దేనికి ఓటేశారు అంటలేదు నేను. సరే, పరలోకానికి సంపూర్ణులా, ఈ లోకంలో సంపూర్ణ అనుభవం పరలోకంలో దేవుని ఎదుటనా లేదంటే మనుషులు ఎదుటనా? ఒక అర్పణ ద్వారా మన సంపూర్ణమయ్యాము అనేది పరలోకానికి సంబంధించిందా భూమి మీదకి సంబంధించిందా? దేవుని ఎదుటనా మనుషులు ఎదుటనా అంటున్నారు. గోపన్న మీరేమనుకుంటున్నారు? నేను కరెక్ట్గా అడిగానా రాంగ్ అడిగానా? నేను కరెక్ట్గానే కదా అడిగాను, మీరు అందరూ అలా చూస్తే నేనేమన్నా రాంగ్ అడిగానేమో అనుకున్నాను. వినండి మరలా. ఇప్పుడు కొలస్సి 2:10 ప్రకారం ఈయన ద్వారా మనందరం ఏమయ్యాం? సంపూర్ణమయ్యాం. కొలస్సి 1:28 ప్రకారం మనందరం ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలని ఉంది. సరే, ఎబ్రీ పత్రిక వెళ్ళాం, 10వ అధ్యాయం 14వ వచనం చదివాం. ఒక్క అర్పణ చేత ఒక్క బలియాగం ఒక్కసారి అర్పించబడిన క్రీస్తు రక్తం చేత మనందరం సంపూర్ణమయ్యామని ఉంది. అయితే ఈ సంపూర్ణమయ్యామనే అనుభవం ఎవరి ఎదుట? దేవుని ఎదుట. దేవుని ఎదుట మనందరం ఏమయ్యాం? సంపూర్ణమయ్యా. అంటే పరలోకానికి సంబంధించిందా ఈ లోకానికి సంబంధించిందా అని అడిగాను. అది ప్రభు స్తోత్రం. ఇప్పుడు మీరు లైన్లోకి వచ్చారు. దేవుని ఎదుట అంటే పరలోకంలో మనందరం సంపూర్ణం. పరలోకంలో దేవుని ఎదుట మనందరం సంపూర్ణులమే. ఎంత సంపూర్ణులం అని చెప్పనా? అసలు ప్రభు ఎంత సంపూర్ణుడో మనం అంత సంపూర్ణుడు. నమ్మడానికి ఏమన్నా భయం వేస్తుందా మీకు? మన ద్వారా కలిగింది కాదండి ఇది. మన ద్వారా కలిగింది అయితే హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇది ప్రభు ప్రేమించి ఇచ్చాడు. ఆమేన్. ప్రభు ప్రేమించి ఇచ్చాడు. ఆయన ప్రేమించి ఆయన బలియాగం ద్వారా మనకి ఈ అనుభవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు దేవుని ఎదుట చెప్పండి, పరలోకమందు మనం ఏమయ్యాం? సంపూర్ణులమయ్యాం. రైట్, ఇది మీకు అర్థమైతే ఈ లోకమందు మనుషులు ఎదుట మనం ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. మీరు అందరూ అవుదురుగాక. అర్థమైందా? ఎక్కడ అవ్వాలి? ఈ లోకంలో. ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మనం ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. అవ్వాలా లేదా? అవ్వాలి. జక్కీని ఇతను అబ్రహాము కుమారుడే అని అన్నాడు కదా, అన్నాడా లేదా? ఇతడు అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని ఎదుట అతను ఏమయ్యాడు? సంపూర్ణుడయ్యాడు. దేవుని ఎదుట సంపూర్ణుడైన ఇతను మనుషుల ఎదుట సంపూర్ణుడయ్యాడా? నెక్స్ట్ అయ్యాడా అన్నాడు. బాగా ఆలోచించి చెప్పండి. అయ్యాడా అన్నాడు. మనుషుల ఎదుట అయ్యాడా? సంపూర్ణుడయ్యాడా? పరలోకంలో సంపూర్ణుడయ్యాడు కదా, ఈ లోకంలో సంపూర్ణుడయ్యాడా అన్నాడు. శ్యామలత గారు మరి ఇక్కడ అవ్వలేదు అంటాడు అన్న. అయ్యాడు అంటారా? అయ్యాడు. ఎలాగయ్యాడు అని అంటే చూడండి, ఇప్పుడు జక్కయ్యను అబ్రహాం కుమారుడు అన్నాడు కదా, అన్న వెంటనే ఇప్పుడు జక్కయ్య యేసు ప్రభు జక్కీ ఇంట్లోకి వెళ్ళాడు, జక్కీతో మాట్లాడగానే ఇప్పుడు జక్కీ లోపల నుంచి ఒక మార్పు స్టార్ట్ అయింది. సరే, తనలోనికి ఎవరు వచ్చి ఉంటారు? ఆత్మప్రభు వచ్చాడు. ఆత్మప్రభు రాగానే ఇప్పుడు అతను ఏం స్టార్ట్ అయింది? మార్పు స్టార్ట్ అయింది. ఏంటా మార్పు అంటే, ఇప్పటి వరకు ఏ మనుషుల ఎదుటైతే నేను అక్రమంగా పన్నులు వసూలు చేశానో వారందరికీ 4 వంతులు లేదా 5 వంతులు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను అన్నాడా లేదా? మొట్టమొదటి ఎవరి ఎదుట సంపూర్ణుడయ్యాడు? దేవుని ఎదుట. ఏ లోకంలో? పరలోకంలో. ఇప్పుడు జక్కీ ఏమి నమ్మాడంటే, ఏ ధర్మశాస్త్రం అయితే నేను బలహీనుణ్ణి, ఏ ధర్మశాస్త్రం నేను దరిద్రుణ్ణి, నేను దౌర్భాగ్యుణ్ణి, నేను పాపిని అని చెప్పిందో ఆ ధర్మశాస్త్రంలో జక్కీకి ఏం దొరకలేదు? నెమ్మది దొరకలేదు. నేను చెప్పనా, అసలు మనుషుల దగ్గర నుంచి ప్రేమ దొరకలేదు. జక్కీని అందరూ ఏమంటున్నారు? పాపి అంటున్నారు. అతను అందరూ ఏం చేశారు? వెలివేశారు. అంటే వెలివేసిన ధర్మశాస్త్రం, పాపి అని చెప్పిన ధర్మశాస్త్రం అతని మార్పు కలగలేదు. ఎప్పుడైతే ప్రభు అతన్ని ప్రేమించాడనే విషయం జక్కీకి అర్థమైందా లేదా? అర్థమైందండి. ఎవరు అతని భుజం మీద చేయలేని యేసు ప్రభు వచ్చి ఇప్పుడు అతని మీద ఏమేశాడు? అతని మీద చేయి వేశాడు. ఎవరు పిలవలేనట్లుగా జక్కయ్య త్వరగా దిగురమ్ము అని అన్నాడు. అందరూ పాపి అని అంటే ఈయన మాత్రం అన్నాడు జక్కయ్య అని అన్నాడు. ఎవరు ప్రేమ చూపించలేదు, ఈయన మాత్రం ఏం చూపించాడు? ప్రేమ చూపించాడు. ఆ ఇంటిలోనికి వెళ్ళాడు, ఆయనలోనికి వెళ్ళాడు, దేవుని ఎదుట సంపూర్ణుడయ్యాడు జక్కయ్య, పరలోకంలో సంపూర్ణుడయ్యాడు. ఇప్పుడు నెక్స్ట్ అనుభవం ఏం కలిగింది? మనుషులందరికీ తన అక్రమముగా ఏదైతే పన్నులు వసూలు చేసి సంపాదించాడు దాన్ని అంతా ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు. ఎవడో లేదా? ఇప్పుడు లైన్లో ఆ వస్తువు తీసుకున్న వాళ్ళు అందరూ ఏమంటారు? ఇప్పుడు ఆ వస్తువు లైన్గా వస్తున్నారండి. జక్కయ్య చేతుల మీద కానీ యేసుప్రభు అందించేస్తున్నాడు. ఇప్పుడు లైన్గా వస్తున్న వాళ్ళందరూ జక్కయ్య పాపి అని అన్న లైన్లో ఉన్నారు లేదా? ఉన్నారు. ఇప్పుడు ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆ వస్తువు ఇలా తీసుకున్నప్పుడు ఏమంటారు? ఇప్పుడు
ఏమంటారు? మీరు ఎవరికైనా వస్తువు లేదని ఇచ్చినప్పుడు ఏమంటారు? దేవుడు అయ్యా నువ్వు అంటారు కదా. ఇప్పుడు వరకు జక్కిన వాళ్ళు ఏమన్నారు? పాపి అన్నారు కదా. ఇప్పుడు ఆ పాపి చేతుల మీదుగా ఇప్పుడు వస్తువులన్నీ ఏం చేయబడుతున్నాయి? అప్పగించబడుతున్నప్పుడు ఆ తీసుకుంటున్న వాళ్ళందరూ ఇలా అనుకుంటారు. ఏమనుకున్నారంటే, ఇప్పుడు వరకు ఇతను మన పాపి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇతను ఎవరు కాదు? పాపి కాదు. చెప్పండి. ఇప్పటి వరకు ఇతను పాపి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇతను ఎవరు కాదు? పాపి కాదు. అంటే ఇప్పుడు ఇతనిలోనికి ఏం కలిగినాయి? మార్పు కలిగిందా లేదా? అంటే మొట్టమొదటి మార్పు ఎవరి ఎదురు కలిగింది? దేవుని ఎదురు కలిగింది. ఇప్పుడు నెక్స్ట్ మార్పు ఎవరి ఎదురు కలిగింది? మనుషుల ఎదురు. మొదటి మార్పు ఎక్కడ కలిగింది? పరలోకంలో. నెక్స్ట్ మార్పు ఎక్కడ కలిగింది? భూమి మీద. అంటే సంపూర్ణం అనే అనుభవం, మొట్టమొదటి అనుభవం ఎక్కడ? పరలోకంలో. సంపూర్ణం అవ్వాలనే అనుభవం ఎవరి ఎదుట? మనుషుల ఎదుట. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మీరు అందరూ దేవుని ఎదుట సంపూర్ణులు అవ్వాలి. మీరు మనుషుల ఎదుట సంపూర్ణులు. అంతేనా? అయ్యాము దేవుని ఎదుట సంపూర్ణులం, అవ్వాలి దేవుని ఎదుట సంపూర్ణులం. నేను ఎలా అంటున్నాను? నేను యేసుప్రభుని నమ్మానండి. నమ్మావండి. యేసుప్రభుని నమ్మానండి. ఒక వారం కూడా నేను మందిరం మాడను, చాలా చాలా ప్రేమిస్తానండి, దేవుడే నాకు చాలా ఇష్టం అని అన్నావు అనుకో, అప్పుడు మనుషులు ఏమంటారు? నీ లోపల ఉన్న విశ్వాసాన్ని తొంగి చూస్తారా? నీ విశ్వాసాన్ని తొంగి చూస్తారా? నువ్వు చేసే సత్క్రియలు చూస్తారా? చెప్పాలి. నువ్వు చేసే సత్క్రియలు చూస్తారా? నీలో ఉన్న విశ్వాసాన్ని చూస్తారా? విశ్వాసాన్ని చూసేవాడు దేవుడు, సత్క్రియలు చూసేవారు మనుషులు. అంతే కదా. మనలో ఉన్న విశ్వాసాన్ని చూసేవాడు దేవుడు, నువ్వు చేసే మంచిని చూసేవారు ప్రజలు కదా. అంటే దేవుడు ఆల్రెడీ నిన్ను ఎలాగో సంపూర్ణుడు అని అన్నాడు, కానీ నువ్వు చేసే సత్క్రియలు బట్టి మనుషులు నిన్ను సంపూర్ణులుగా ఎంచుదురుగాక. ఏమని ఎంచాలి? మనుషులు మనల్ని సంపూర్ణులుగా ఎంచాలి. అందుకే మత్తయి సువార్త ఇలా చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5:16 అనుకుంటా చూడండి. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందు మీ దేవుని మహిమపరిచినట్లు. 5:16 చూడండి. మనుషులు అంటే ఏం చూస్తారు? అంటే ఇప్పుడు సత్క్రియలు చెయ్యాలా వద్దా? ఐజాక్, సత్క్రియలు చెయ్యాలా వద్దా? మంచి క్రియలు చెయ్యాలా వద్దా? విశ్వాస క్రియలు చెయ్యాలా వద్దా? ఇది బాధ్యత కాదా? ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే సత్క్రియల ద్వారా మనుషులు మనల్ని ఏమని ఎంచాలి? సంపూర్ణులను ఎంచాలి. విశ్వాసాన్ని బట్టి మన సంపూర్ణులను ఎవరించారు అంటే, ఇలా వినండి, దేవుని ఎదుట మార్పు కలిగిన వారందరికీ మనుషుల ఎదుట ఖచ్చితంగా మార్పు కలుగుతుంది. ఆమె చెప్పండి. పరలోకమందు సంపూర్ణమయ్యామన్న సత్యం ఎరిగిన వారందరూ ఈ లోకంలో ఖచ్చితంగా సంపూర్ణులు అవుతారు. మీరు మొదట ఏమి నమ్మాలి చెప్పనా? పరలోకంలో దేవుని ఎదుట నేను సంపూర్ణని ఈ రాత్రి మీరు నమ్మగలిగితే చాలు. అర్థమైందా? అంటే నేను చెప్తున్నాను, ధర్మశాస్త్రం అని ఎంత దౌర్భాగ్యులమే చెప్తుంది కదా. ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పనా? అసలు పరలోకంలో నువ్వు ఎంత ఆధిక్యత కలిగిన వాడు అని నమ్మితే చాలు. దేవుని స్తోత్రం చెప్పండి. పరలోకంలో నువ్వెంత ఆధిక్యత కలిగిన వాడు అని నీకు అర్థమైతే చాలు. దేవదూతలు కూడా మనకి ఏం చేస్తున్నాడు? ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో తొంగి నమస్కారం చేస్తున్నా. అంటే ఎంత గొప్పవాడివి? ధర్మశాస్త్రం కింద మనం ఎంత దౌర్భాగ్యమో చెప్తుంది ధర్మశాస్త్రం, కానీ క్రీస్తు ఏం చెప్తున్నాడు? పరలోకంలో మనం చెప్పాలి ఎంత సంపూర్ణులమో. పరలోకంలో ఉన్నాం కదా, అందరూ వినాలి. పరలోకంలో దేవుని ఎదుట మనం ఎవరు? సంపూర్ణులం. ఇప్పుడు పరలోకంలో మనకున్న ఆధిక్యతను నువ్వు నమ్మగలిగితే ఈ లోకంలో దానికి అనుకూలమైన క్రియలు నీలోంచి కలుగుతాయి. ఆమె చెప్పండి. నీలో నుంచి ఆ మంచి క్రియలు కలుగునుగాక. ఇలా చెప్తాను. ఒకసారి యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను.
మరియు దేవుడి స్నేహితుడు అని అతని పేరు కలిగేనా. మనుషులు విశ్వాస మూలముగా మాత్రమే కాక క్రియల మూలముగాను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీని వలన గ్రహించితిరి. రహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున ఆమెను వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలంగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. 21 కూడా చదవండి. 21. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు, వినండి ఒక్క చదవండి, అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని అన్నాడు. ఇలా వినండి. 23వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మాడని ఉంది. 21వ వచనంలో అబ్రహాము దేవుని కొరకు తన కుమారుని బలిగా అర్పించేశాడు అని ఉంది. ఇలా చెప్పండి, అబ్రహాము చేసిన క్రియ ఏంటి దీంట్లో? అబ్రహాము చేసిన క్రియ అదే సత్క్రియ ఏమిటి అని అన్నాను. అబ్రహాము దేవుని నమ్మాడు అనే అనుభవం ఒకటి, అబ్రహాము తన కుమారుని బలిగా అప్పగించాడన్న అనుభవం ఒకటి. ఈ రెండిట్లో సత్క్రియ ఏది అని అంటున్నాను. జాన్ ప్రసాద్ సెల్ పక్కన పెట్టేస్తే చాలా బాగుంటుంది. వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్తో మనకు పని లేదు, వినాలి. అబ్రహాము తన కుమారుని బలిగా అప్పగించాడు కదా, అప్పగించిన అబ్రహాము దేవుని నమ్మాడు. ఈ రెండిట్లో సత్క్రియ ఏది అని అంటున్నాను నేను. ఐజాక్, దీని రెండిట్లో సత్క్రియ ఏది? కుమారుని బలిగా అప్పగించిందే సత్క్రియ కదా. ఇది ఎవరి ఎదుట సంపూర్ణులు అవడం? మనుషుల ఎదుట సంపూర్ణులు అవడం. సరే, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే ఇప్పుడు ఎవరి ఎదుట సంపూర్ణుడయ్యాడు? దేవుని ఎదుట సంపూర్ణుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మి దేవుని ఎదుట సంపూర్ణుడయ్యాడు కదా. దీంట్లో నుంచి కలిగిన ఫలమే, దీంట్లో నుంచి కలిగిన సత్క్రియే అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆమేన్ చెప్పండి. ఇది సత్క్రియ. ఇది ఎవరి ఎదుట? మనుషుల ఎదుటానండి. దేవునికి స్తోత్రం. దీనికి అర్థమయ్యేటట్టు ఇలా చెప్తారు. అబ్రహాము దేవుని నమ్మేది అతని నీతిగా ఎంచబడిన అనే అధ్యాయం ఎక్కడంటే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మాడు. అప్పుడు దేవుని ఎదుట అతను ఏమయ్యాడు? నీతిమంతుడయ్యాడు. ఇంకా చెప్పండి మన లైన్ ప్రకారం సంపూర్ణుడయ్యాడు. అంటే 15వ అధ్యాయంలో సంపూర్ణుడయ్యాడు. అబ్రహాము తన కుమారుని బలిచ్చిన అధ్యాయం ఎన్నో అధ్యాయం? 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో కుమారుని దేవునికి ఏం చేయబోయాడు? బలిగా అప్పగించాడు. అంటే మొదట కలిగిన సంపూర్ణత ఎవరి ఎదుట? దేవుని ఎదుట. ఎన్నో అధ్యాయంలో? 15వ అధ్యాయంలో. అబ్రహాము దేవుని అందు ఏముంచాడు? విశ్వాసం ఉంచాడు. ఇక్కడ దేవుని ఎదుట సంపూర్ణుడయ్యాడు కదా. ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయంలో కుమారుని అప్పగించి మనుషుల ఎదుట ఏమయ్యాడు? సంపూర్ణుడుగా తీర్చబడ్డాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ఎదుట మనం సంపూర్ణ అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్, మనుషుల ఎదుట మీరు అందరూ సంపూర్ణులు అవుదురు గాక. అబ్రహాము దేవుని ఎదుట సంపూర్ణుడయ్యాడు, మనుషుల ఎదుట కూడా ఏమయ్యాడు? సంపూర్ణుడయ్యాడు. సరే, ఇదే సందర్భంలో ఇంకొకరు ఎవరి గురించి చెప్పాడు చెప్పండి. మీరు ఇప్పుడు చదివారు కదా, యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో అబ్రహాము గురించి చెప్పాడు. ఇంకొకరు ఎవరి గురించి చెప్పాడు? రాహాబు స్త్రీ గురించి చెప్పాడు. వినండి, రాహాబు స్త్రీ కూడా దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడని ఎవరో చెప్పుకోవడం రాహాబు స్త్రీ విన్నది. వినగానే దాన్ని ఆమె ఏం చేసిందంట? నమ్మి ఇలా అనుకుందంట. మనసులో ఏమనుకుందంటే, ఆ దేవుడే జీవము కలిగిన దేవుడు, ఆ దేవుడు తప్ప మరొక దేవుడు లేడని నమ్మేసిందంట ఆమె. అర్థమైనా అర్థమలేదమ్మా? అంటే ఎవరో మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వస్తుండగా ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడని చెప్పుకుంటున్నారు. ఆ మాటలు ఆమె ఏం చేసింది? విన్నది. వినగా ఆమె హృదయంలో ఏం పుట్టింది? విశ్వాసం కలిగింది. ఇప్పుడు ఆమె ఎలా తీర్చబడింది? నీతిమంతురాలుగా తీర్చబడింది. దేవుని ఎదుట ఏమైంది? సంపూర్ణుడైంది కదా. ఇలా సంపూర్ణుడైన ఆమె యొద్దకు ఇప్పుడు యెహోషువ, కాలేబులు, మోసే కాలంలో కొందరు వేగులు వారు చూడడానికి ఎరుకో పట్టణానికి పంపించబడ్డారు. 12 మంది పంపించబడ్డారు. వెళ్తూ 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 వాళ్ళు ఏం చేశారని వేగుల వారు ఈ రాహాబు స్త్రీ ఇంటి దగ్గరికి వెళ్ళారు. రాహాబు స్త్రీ ఇంటికి వెళ్ళగానే ఆమె ఏమంటదంటే, అయ్యా మీరు ఇశ్రాయేలులు కదా అని అంటారు. అవును మేము ఇశ్రాయేలుమే, మీ దేవుడు చాలా గొప్పవాడు.
మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడని నేను విన్నప్పుడు నేను మాత్రమే కాదు, అసలు మా దేశంలో ఉన్న ప్రజలందరూ వారి గుండెలు అదిరిపోయాయి. నేనైతే మాత్రం మీ దేవుడు చాలా గొప్పవాడని నేను నమ్ముతున్నాను అని చెప్పింది. అని మాట్లాడుతుండగా వెంటనే ఎరుకో సైనికులు ఈమె ఇంటికి వచ్చి తలుపు కొడతారు. వేరే ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఎవరో వచ్చారు, మీ ఇంట్లోకి వచ్చారని సమాచారం మాకు తెలిసింది, అర్జెంటుగా తలుపు తీయమని చెప్తారు. ఇప్పుడు వెంటనే ఈమె తలుపు తీసింది అనుకోని ఆ ఇద్దరిని ఏం చేస్తారు? ఇశ్రాయేల్ ఆ ఏగిల వారిని చంపేస్తారు. ఇప్పుడు వెంటనే ఈమె ఏం చేసింది చెప్పనా? మిద్ది మీదకి తీసుకొని వెళ్ళి ఆ మిద్దిలో తట్లు పెట్టి వాళ్ళకి కనబడకుండా దాచేసిందంటే అర్థం లేదా? ఏం చేసింది? మిద్ది మీదకి తీసుకెళ్ళి వారిని కాపాడింది, దాచింది కదా. ఇప్పుడు ఈ దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చినప్పుడు ఈయన జీవము కలిగిన దేవుడు అని నమ్మింది కదా. ఎవరి ఎదుట సంపూర్ణుడయ్యింది? దేవుని ఎదుట సంపూర్ణురాలయ్యింది కదా. ఇప్పుడు వేగులు వారిని దాయడం అంటే త్యాగమా కదా? తెలిస్తే ఎవరిని చంపేస్తారు? ఈమె చంపేస్తారు కదా. త్యాగం చేసిందా లేదా? త్యాగం చేసింది. ఆ త్యాగం ఎలా కలిగింది? దేవుని ఎదుట ఆమె ఎప్పుడైతే సంపూర్ణాలయ్యిందో, విశ్వాసం ద్వారా ఎప్పుడైతే ఆమె నీతిమంతురాలయ్యిందో, ఆమెలో నుంచి ఇప్పుడు ఏం కలిగినాయి? వేగులు వారిని దాయాలనే సత్క్రియ కలిగింది. ప్రభు స్తోత్రం చెప్పండి. వేగులు వారిని దాయాలనే సత్క్రియ కలిగింది. దీన్ని ఏమంటారు? మనుషులు ఎదుట సంపూర్ణ అంటారు. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు అని విశ్వసించినప్పుడు ఎవరి ఎదుట సంపూర్ణాలయ్యింది? దేవుని ఎదుట. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని ఎదుట సంపూర్ణులు అవుతున్నాం. నెక్స్ట్ మనుషుల ఎదుట సంపూర్ణులు అవుతున్నాం. జక్కయ్య దేవుని ఎదుట ఏమయ్యాడు? సంపూర్ణుడయ్యాడు. నెక్స్ట్ మనుషుల ఎదుట సంపూర్ణయ్యాడు. అబ్రహాము దేవుని ఎదుట ఏమయ్యాడు? సంపూర్ణుడయ్యాడు. మనుషుల ఎదుట సంపూర్ణయ్యాడు. రాహాబు శ్రీ దేవుని ఎదుట సంపూర్ణాలయ్యింది, మనుషుల ఎదుట సంపూర్ణాలయ్యింది. ఇప్పుడు తిమోతి గారు మీరు మనుషుల దేవుని ఎదుట సంపూర్ణులయ్యారు, మనుషుల ఎదుట అవ్వుదురుగాక. అది అర్థం లేదా? ఇప్పుడు రేపు పొద్దున యేసు ప్రభు వచ్చిన తర్వాత ఏ సంపూర్ణతకు లెక్క అడుగుతాడు? ఏ సంపూర్ణతకు లెక్క అడుగుతాడా అంటున్నాడు. దేవుని ఎదుట సంపూర్ణత విషయంలో లెక్క అడుగుతాడా? మనుషుల విషయంలో మనుషుల ఎదుట నువ్వు ఎందుకు సంపూర్ణుడు కాలేదని లెక్క అడుగుతాడా అంటున్నాడు. అంటే రేపు పొద్దున లెక్క ఉందా లేదా? దేనికి ఉందా లెక్క? మనుషుల ఎదుట నువ్వెందుకు సంపూర్ణుడు కాలేదు అని అడుగుతాడు. అంటే నేను చెప్తున్నాను, నీ సత్క్రియలకు లెక్క ఉంది, నువ్వు చేసే మంచి క్రియలకు లెక్క ఉంది, నీతి ఫలాలకు లెక్క ఉంది, ఆత్మ ఫలాలకు లెక్క ఉంది, మంచి ఫలాలకు లెక్క ఉంది, వెలుగు ఫలాలకు. అంటే నేనేం చెప్తున్నా, రేపొద్దు యేసుప్రభు వచ్చిన తర్వాత నీ ద్వారా ఎంత మంచి క్రియలు జరిగినాయో అవి దేవుడు లెక్క అడుగుతాడు. అర్థం లేదా? అంటే ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి లెక్క ఉందా లేదా? ఉందా లేదా? ఎలాగైనా బతికేచ్చా? ఎలా అయినా బతికేచ్చా? లెక్క ఉందా? లెక్క ఉంది. ఎలా పడితే అలా బ్రతకడానికి లేదు, లెక్క ఉంది. ఎలా పడితే అలా జీవించడానికి లేదు, లెక్క ఉంది. నేను నోటుకొచ్చినట్టుగా మాట్లాడతానని కాదు, నోటుకొచ్చినట్టుగా మాట్లాడడం కాదు, రేపొద్దున లెక్క ఉంది. నేను ఎలాగైనా జీవిస్తాను కాదు, రేపొద్దున లెక్క ఉంది. అడుగుతాడు, అడగడా? ఖచ్చితంగా నిలవబెట్టి ఒక రోజున మనల్ని ఆయన లెక్క అడుగుతాడు. తిమోతి గారు మీ పేరేమైనా మర్చిపోతాడంటారా? మన పేర్లేమి మర్చిపోడు. ఖచ్చితంగా ఆయన మనల్ని అందరినీ లెక్క అడుగుతాడు. ఎవరి ఎదుట? సంపూర్ణత కోసం. మనుషులు ఎదుట ఎందుకు సంపూర్ణులు కాలేదనే విషయంలో మనల్ని ఆయన లెక్క అడుగుతాడు. ఒకసారి చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరిగా చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులు. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పీలో ఉన్నవారు ఎవరు? పరిశుద్ధులు కదా. పరిశుద్ధులు అంటే ఎవరి ఎదుట? తిమోతి గారు, ఎవరి ఎదుట? ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధులు, క్రీస్తు యేసునందున పరిశుద్ధులు అంటే యేసుప్రభునందు ఏముంచారు? వీళ్ళు విశ్వాసం ఉంచారని. ఎవరి ఎదుట సంపూర్ణులు? దేవుని ఎదుట సంపూర్ణులు. ఇప్పుడు 11వ వచనం చదవండి. మీరు అన్న చోట నుంచి చదవండి.
అమ్మా, మీరు 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 యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై ఏ దినమునకు? క్రీస్తు దినమునకు. క్రీస్తు దినం అంటే ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. మనమందరం న్యాయపీఠం ఎదుట నిలబడినప్పుడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆయనకి లెక్క అప్పగించాలి. ఆ లెక్క అప్పగించినప్పుడు ఆ దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలనని దేవుని స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ వీళ్ళు నిర్దోషులు అయ్యారు లేదా? మొదటి వచనంలో నిర్దోషులు అయ్యారు లేదు? మొదటి వచనం అయ్యారు. ఎవరి ఎదుట? ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూడా మీరు ఏమవ్వాలి? నిర్దోషులు అవ్వాలి. దేవుని ఎదుట ఏమయ్యారు? సంపూర్ణులు అయ్యారు. న్యాయపీఠం ఎదుట కూడా మీరు ఏమవ్వాలి? పని ఉందా లేదా? బాధ్యత ఉందా లేదా? లెక్క ఉందా లేదా? ఎలా పడతాలో జీవించడానికి ఉందా? ఎలా పడతాలో జీవించడానికి లేదు. మనందరము ఒక రోజున లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామంతే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. అమ్మ ఒక్కరు చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియు లేదు, మనం ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడుతుందంట. జాన్పేశారు ఎంత బాగుంది చూసావు వాచ్ను? ఎలా కనబడుతున్నాయి? మరుగు లేకుండా అన్నీ తేటగా కనబడుతున్నాయి. రేపొద్దున లెక్క అడిగే వారికి మన అన్నీ కనబడుతున్నాయంట. కీర్తనల గ్రంథంలో అంటాడు, నువ్వు కూర్చుండుట, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకొనుట అన్నీ నువ్వు చూచుచున్నావు అని అన్నాడు. అంటే మనం కూర్చోవడం తెలుసు, మనం నిలబడడం తెలుసు, మనం మాట్లాడడం తెలుసు. ఒక మాట ఎలా చెప్తున్నాను, అసలు నువ్వు దేవుని కుమారుడివై ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో సంభాషణ చేస్తున్నావో, ఎవరితో ముసలమ్మ ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. ఆయనకేమైనా సైట్ వచ్చిందంటారు? కొన్ని కనబడి కొన్ని కనబడిన ఏమైనా ఉంటాయా? లేదు లేదు, అన్ని ఆయన కన్నులకు మరుగు లేకుండా తేటగా కనబడుతున్నాయి. ఆయనే ఒక రోజున మన లెక్క అడగబోతున్నాడు. అర్థమైందా? అర్థం లేదా? చెప్పాలా లేదా? లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఎలా పడితే అలా జీవించడానికి లేదు. దేవుని ఎదుట మన సంపూర్ణులమే, మనుషుల ఎదుట మన సంపూర్ణులము అవ్వాలి. పరలోకంలో మన సంపూర్ణులమే, ఈ లోకంలో మన సంపూర్ణము అవ్వాలి. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి నేను ఒక విషయం ఏం చెప్తున్నానంటే, సత్క్రియల ద్వారా, మంచి ఫలముల ద్వారా, నీతి ఫలాల ద్వారా మన మనుషుల ఎదుట సంపూర్ణం కావాలి. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు పాపం చేయకుండా మంచిగా బ్రతకాలని అనుకుంటారా అనుకోరా? చివరిగా ప్రశ్న చెప్పండి. ధర్మశాస్త్రం కింద ఉన్నవారు తప్పు చేయకుండా, పాపం చేయకుండా జీవించాలనుకుంటారా అనుకోరా అంటున్నాను. అనుకుంటారా? సరే, వ్యభిచారం అంత పట్టబడిన స్త్రీకి నన్ను రాళ్లతో కూడా చంపుతారని తెలిసా తెలీదా? అన్నాను. తెలుసా? మరి తెలిసినా కూడా మానాలనుకుందా? మానకుండా అదే చేయాలనుకుందా? మానాలనుకుంటుంది కానీ మానడం వల్ల అవ్వదు. అర్థమైందా? అర్థమలేదా? నేను చెప్పింది అర్థమైందమ్మా? అంటే తప్పు చేస్తున్నారు, ఆ తప్పుకి వల్ల నష్టం కలుగుతుందని తెలిసినా కానీ అది చేయకుండా ఉండడం అనేది మాత్రం కలగదు కదా. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఆ తప్పులోంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆమెన్. ఆయన నిన్ను ప్రేమించి ఆ తప్పులోంచి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడంటే, ఆయన ఆత్మను నీకు ఇస్తాడు. ఆత్మ ద్వారా నీకు బలాన్ని ఇచ్చి మరలా తప్పు చేయకుండా నిన్ను కాపాడతాడు. ఇది బాగుంది, ఇది బాగుందా? ఆజ్ఞల కింద ఉన్నప్పుడు తప్పు చేస్తే నేను నరకలోనికి వెళ్ళిపోతానేమో అన్న భయంలో బానిసలుగా బ్రతుకుతూ తప్పు చేయకుండా ఉండడం అనేది కలగలేదు. క్రీస్తు మనలను ప్రేమించి ఆయన రక్తం ద్వారా మన పాపాన్ని కడిగి నెక్స్ట్ ఏం చేశాడు? తన ఆత్మను మన హృదయంలోను కుమ్మరించి ఆత్మ ద్వారా మనకి శక్తినిచ్చి ఆ పాపం చేయకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. ఇది బాగుందా? ఇది బాగుందా? ఈ భాగంలో తప్పు చేయకూడదు అనుకునేది నువ్వు, ఈ భాగంలో తప్పు చేయకుండా కాపాడేది ప్రభు. ఇదెవరు?
నేను, ధర్మశాస్త్రం అంటే అది నేను చేసేది. ఇక్కడ నేను చెయ్యకుండా ప్రభు నన్ను కాపాడుతాను. దేనికి స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం నువ్వు ఎంతో దౌర్భాగ్యుడివో చెప్పి నిన్ను అదే చేయిస్తుంది. కానీ క్రీస్తు నువ్వెంత గొప్పవాడివో చెప్పి నీ చేత సత్క్రియలు చేయిస్తుంది. ఆమెన్. దౌర్భాగ్యుడు అని చెప్పి పనికిరాని క్రియలు చేయించేది ధర్మశాస్త్రం కదా. నువ్వెంత గొప్పోడివో చెప్పి నీ ద్వారా సత్క్రియలు చేయించేది దేవుని కృప. ప్రభు స్తోత్రం చెప్పండి. అంటే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడిన దానికి ముఖ్య మూలం ఏంటంటే పాపాన్ని తెలియజేసే అర్థమే ధర్మశాస్త్రం. అంతేనా? పాపాన్ని తెలియజేసేదే ధర్మశాస్త్రం, కానీ పాపాన్ని కడిగేదే క్రీస్తు రక్తం. పాపాన్ని కడిగేదే క్రీస్తు రక్తం. అంతేకాదు, పాపం చేయకుండా కూడా నీకు అది శక్తినిస్తుంది. ఇప్పుడు చెప్పండి, జక్కి ఎన్ని రోజుల నుంచి అనుకుంటలేదు అందరితో నేను కలిసి ఉండాలని, అందరితో నేను సమానంగా బ్రతకాలని ఎన్ని రోజులు అనుకుంటలేదు. అనుకుంటున్నాడు కానీ అతని వల్ల కావడం లేదు. కానీ యేసు ప్రభు ప్రేమ చూపించాడు. ఇప్పుడు ఆ ప్రేమలో నుండి ఏం కలిగింది? సత్క్రియలు కలిగాయి. ఇప్పుడు ప్రజలందరికీ అతను దోసుకున్న సొమ్మంతటి ప్రజలందరికీ ఏం చేస్తున్నాడు? పంచుతున్నాడు అని ఉంది. ఇప్పుడు ప్రజలందరూ జక్కిని హత్తుకోరా? అప్పుడు అసహించుకున్న వారు ఇప్పుడు జక్కిని హత్తుకుంటున్నారు. అర్థమైందా? ధర్మశాస్త్రపు జీవితంలో ఎవరు మనల్ని హత్తుకోలేరు, మనం ఎవరిని హత్తుకోలేము. కానీ కృప కలిగించే జీవితంలో అందరూ మనల్ని హత్తుకుంటారు, మనం అందరినీ హత్తుకుంటాం. ప్రభు స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు అందరిని హత్తుకునే కృప దేవుడు నీకు ఇచ్చిన గాక, నిన్ను అందరూ హత్తుకునే కృప దేవుడు నీకు ఇచ్చిన గాక. ఎలా అర్థమైందా? ధర్మశాస్త్రం ఎప్పుడు ఎదుటి వ్యక్తులు ఏం చూపిస్తుంది? లోపాలు, పాపాన్ని చూపిస్తుంది. అంటే ఐజాకును విధి, పరమానంద గారి మిరిది, ఎబెనేజర్ గారి మిరిది అని ఎప్పుడు మనలో బలహీనతలు చూపిస్తుంది. నేనేమంటానంటే ప్రభు మనలో ఏం చూపించలేదు? పాపం చూడలేదు. నేనేం చెప్పనా? అసలు నీ బలహీనతలు చూడలేదు. అవునా కదా? బలహీనతలు చూసింటే ఆయన నిన్నేం చేయలేడు? ప్రేమించలేదు. ఈ పాయింట్ వినండి. ప్రభు ఒక మాట చెప్పాడు. ధర్మశాస్త్రం మనలో ఏం చూసింది? లోపాలు చూసింది. లోపాలు చూసి మనలో ఏం చేయలేకపోయింది? ప్రేమించలేకపోయింది కదా. క్రీస్తు మనలో ఏం చూడలేదు? లోపాలు చూడలేదు. కానీ ఆయన లోపాలు చూడకుండా నిన్నేం చేశాడు? ప్రేమించాడు కదా. ప్రేమించి ఆ లోపాలు నీలో లేకుండా చేశాడు. అర్థమైందా? దేవుని స్తోత్రం. అంటే ప్రభు మనకి ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎక్కువగా ఎదురు వ్యక్తుల లోపాలు చూస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు ఎక్కువ లాను ఉపయోగిస్తున్నావు. లా అంటే ఏంటి? ధర్మశాస్త్రం. హర్ష, నువ్వు నీటిలో ఈ లోపం ఉంది, నవీన్ నీలో ఈ లోపం ఉంది అని ఈ లోపాలు చూసేంతకాలం ఏ వ్యక్తిని నువ్వు హత్తుకోలేవు, ఏ వ్యక్తిని ప్రేమించలేవు, ఏ వ్యక్తితో కూడా నువ్వు సహవాసం కలిగి ఉండలేవు. కానీ క్రీస్తు కూడా ఏం చేశాడు? లోపాలు చూశాడా? మొదలు ప్రేమించాడా? ప్రేమించాడు. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటిలోంచి ప్రభు మనల్ని విడిపించాడు. నేనేమంటానంటే ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడనేది కాదు, అసలు నువ్వు ముందు ప్రేమించు, ఆ వ్యక్తిలో లోపాలన్నింటిలోంచి కూడా విడుదల కలుగుతుంది. ఆమె చెప్పండి. చివరిగా నేను మొన్న కుయ్యేరులో మన సువార్త గుడికిలో ఒక ప్రశ్న అడిగాను. మీరు మారిపోయి ప్రభు దగ్గరికి వచ్చారా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు మిమ్మల్ని మార్చుకున్నాడా? ప్రభు మారిపోయి ప్రభు దగ్గరికి వచ్చారా? సరే, అన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చారా? ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే అన్ని మార్చుకోగలుగుతున్నారా? వర్షిణి గారు ఏదని చెప్పండి, పర్లేదు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాతే మనలో ఒక్కొక్కటి మనం విడుదల పొందుకుంటున్నాం కదా. ఇది నీకు అర్థమైతే ఏ వ్యక్తిని ఈ రోజు నుంచి లోపాలు చూడదు, ఏ వ్యక్తిని లోపాలు చూసి ఏలు పెట్టి చూపించి నువ్వు విధి అని జడ్జిమెంట్ చేయకు. అసలు ప్రభువే నిన్ను జడ్జిమెంట్ చేయలేదు. ప్రభువే నీలో ఏం చూడలేదు? లోపాలు చూడలేదు. లోపాలు చూడకుండా ఆయన నిన్ను ప్రేమించాడు. ఇప్పుడు ప్రతి బలహీనతలోంచి కూడా ఆయన నిన్ను విడిపించాడు. ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ప్రేమించు, ప్రతి బలహీనతలు దూరం అవుతాయి. బలహీనతలు చూసినంతకాలం నువ్వు ఏ వ్యక్తిని ఏం చేయలేవు? ప్రేమించలేవు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎక్కువగా ఏం చేయకండి, ఉపయోగించకండి. క్రీస్తు ప్రేమను ఉపయోగించండి. ఐజాక్ ఎవరిని? క్రీస్తు ప్రేమని ముందు ప్రేమించండి. అప్పుడు ఎదుటి వ్యక్తులు ఏం చూస్తాం? మార్పు చూస్తాం. జక్కీలో మార్పు ప్రభు అలాగే తెచ్చాడు. అందరూ అతనిలో ఉన్న లోపాలు చూస్తున్నారు, కానీ ప్రభు ప్రేమను చూపించాడు. లోపాలు చూపించినంత కాలం జక్కీని వాళ్ళు హత్తుకోలేకపోయారు, వాళ్ళు జక్కీని హత్తుకోలేకపోయారు. కానీ ప్రేమను చూపించిన తర్వాత యేసుప్రభు జక్కీని హత్తుకున్నాడు. ఇప్పుడు జక్కయ్య యేసుప్రభుని హత్తుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ హత్తుకున్నారు. అర్థమైతే దేవుని స్తోత్రం. నిన్ను ప్రభు హత్తుకున్నాడు, నువ్వు ఇప్పుడు ప్రభుని హత్తుకో, ప్రజలందరూ నిన్ను హత్తుకుంటారు.
ధన్యకరమైనదే కాదు జీవితం. అటువంటి శ్రేష్టమైన జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తి చాలా ప్రతి చిన్నదానికి చూస్తా అది కాదు, ఇలా అనాలి, ఈ వ్యక్తి ప్రభువులో ఎంత ప్రేమ ఉందో ఈ వ్యక్తిలో నేను చూడగలుగుతున్నానండి. అసలు ప్రభువులో ఎంత మంచితనం ఉందో నేను ఈ వ్యక్తిలో చూడగలుగుతున్నానన్న ఒక అనుభవం మనలో కలుగును గాక. దాన్ని ఇలా అన్నాడు, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరు ధరించుకోండి అని చెప్పాడు. ఆ మనస్సు మనందరికీ కలుగును గాక. ప్రభు నాలో బలహీనతలు చూడలేదు. ఇప్పుడు నేను ఎదురు వ్యక్తుల బలహీనతలు చూడడానికి నాకు యోగ్యత లేదు. ప్రభువే నన్ను ప్రేమించి నాలో బలహీనతలు మార్పు చేస్తున్నప్పుడు నేను ప్రేమిస్తే ఎదురు వ్యక్తులు కూడా ఏమొస్తుంది? మార్పు వస్తుంది అనండి. ముందు ప్రేమ మార్ప. ప్రేమ. ప్రభు నీలో మొదట ఏం చూశాడు? నీకు ప్రేమను చూపించాడు. ఇప్పుడు నీలో మార్పును కలిగించాడు. కాబట్టి ప్రేమిద్దాం. చెప్పండి, ప్రేమిద్దాం, మార్పు కలుగుతుంది. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఎవరి ఎదురు సంపూర్ణం అయ్యాం? దేవుని ఎదురు సంపూర్ణం అయ్యాం. అది నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఇప్పుడు మనుషులందరూ ఎదురు ఏమవుతాం? సంపూర్ణం అవుతాం. అటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరూ భద్రం చేయను గాక. ఈ రాత్రి వర్తమానం ద్వారా మీ అందరితో మాట్లాడితే ప్రభువుకి మహిమ కలుగును గాక. రైట్, తల వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మీరు ప్రేమించి ఈ రాత్రి ప్రభువా మీరు మాతో మాట్లాడిన ప్రతి సంగతిని బట్టి మీ స్తోత్రాలు. ధర్మశాస్త్రము అనేది పాపాన్ని తెలియజేసే ఒక అద్దమని, ధర్మశాస్త్రం అనేది రోగాన్ని తెలియజేసే ఒక థర్మామీటర్ అని, నాయనా ప్రభువా ధర్మశాస్త్రం అనేది మేము ఎంత పాపములో ఉన్నామని తెలియజేస్తుందే కానీ ఆ పాపములో నుంచి మమ్మల్ని విడిపించడానికి అది ఏమాత్రం ప్రయోజనకరమైంది కాదు అని మీరు మాకు తెలియజేశారు. కానీ ప్రభువా మీరైతే మమ్మలను ప్రేమించి మాలో ఉన్న లోపాలు చూడకుండా, మేమెంతో దౌర్భాగ్యులమైనను మాలో ఉన్న లోపాలు చూడకుండా మీరు మమ్మలను ప్రేమించారు, మమ్మలను హత్తుకున్నారు. ప్రభువా మిమ్మల్ని హత్తుకునేటట్లుగా చేశారు, ప్రజలందరూ హత్తుకునేటట్లుగా చేశారు. అవును ప్రభువా, జక్కయ్య పాపి అని చెప్పే ధర్మశాస్త్రం, ఆ స్త్రీ మీద శిక్ష పడాలి అని చెప్పే ధర్మశాస్త్రం, ఆ వ్యక్తి దౌర్భాగ్యుడు అని చెప్పే ధర్మశాస్త్రంలో నుంచి మమ్మల్ని విడిపించి కేవలం మీ కరుణ ద్వారా, ప్రేమ ద్వారా మమ్మల్ని ప్రేమించి మా పాపాలన్నిటినీ కొట్టివేసి నాయనా మమ్మల్ని సంపూర్ణులుగా మీరు చేశారు. ఒక్క అర్పణ ద్వారా, ఒక్క బలి ద్వారా, ఒక్కసారియే అర్పించబడిన అర్పణ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని సదాకాలానికి సంపూర్ణులుగా చేశారు. అవును ప్రభా, మీ ఎదుట మేము సంపూర్ణులం, పరలోకంలో మేము సంపూర్ణులం, ఈ లోకంలో మనుషుల ఎదుట మేము సంపూర్ణులం అవ్వాలని చెప్పారు. అవును ప్రభా, మమ్మల్ని సంపూర్ణులుగా మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన జక్కయ్య మిమ్మల్ని విశ్వసించినప్పుడు, మిమ్మల్ని చేర్చుకున్నప్పుడు అతను నాయన మీ ఎదుట సంపూర్ణుడయ్యాడు. మనుషులందరికీ సత్క్రియల ద్వారా నాయన మనుషులందరి ఎదుట అతను సంపూర్ణుడయ్యాడు. అబ్రాహాం 15 అధ్యాయంలో సంపూర్ణుడయ్యాడు. కుమారుని అప్పగించి మనుషులందరి ఎదుట సంపూర్ణుడయ్యాడు. రాహాబు స్త్రీ నిన్ను విశ్వసించినప్పుడు మీ ఎదుట సంపూర్ణురాలయ్యింది. ఇదిగో నాయన వేగుల వారిని దాచి మనుషులందరి ఎదుట సంపూర్ణురాలయ్యింది. అవును ప్రభా, మనుషులందరి ఎదుట మేము సంపూర్ణం అవ్వాలని మీరు మాకు చెప్పారు. అవును, ఒక రోజున దీని విషయంలోనే మీరు లెక్క అడుగుతారు. ఫిలిప్పీలో ఉన్న విశ్వాసులు పరిశుద్ధులు అని చెప్పారు. అవును, మీ ఎదుట సంపూర్ణులు. క్రీస్తు దినమున మీరు నిష్కాపట్టులుగా, పరిశుద్ధులుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు చెప్పారు. ఇది మనుషుల ఎదుట సంపూర్ణత. అవును ప్రభా, దీని విషయంలో మీరు లెక్క అడుగుతారు. దాని విషయంలో మేమందరము కూడా లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నామని, మీ కన్నులకు ఏది మరుగుగా లేదు, అన్నీ మీరు చూస్తున్నారని గుర్తించి నాయన తండ్రి సత్క్రియల చేత సంపూర్ణమవే కృప ఈ రాత్రి మాకు అందరికీ కలుగును గాక. నాయన ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మాలో బలహీనతల నుంచి విడిపించారు. నాయన ఈ రోజు మేమెవ్వరు కూడా ఎదురు వ్యక్తుల బలహీనతలు చూడకుండా ప్రేమించి నాయన ఆ బలహీనతల నుంచి విడిపించగలిగే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ వ్యక్తి ఇది అని మేము నాయన తండ్రి ఆ వ్యక్తులను లోపాలు పదే పదే చూపించి ఆ వ్యక్తిని మేము దూరం పెడుతున్నాము, కానీ ఆ వ్యక్తిని మేము హత్తుకుంటే ఆ వ్యక్తిలో మార్పు వస్తుందని రుజువుపరిచారు. అప్పుడు నాయన జక్కీను అందరూ దూరం పెట్టారు, అందరూ నాయన అతన్ని వెలివేశారు, కానీ మీరైతే హత్తుకున్నారు. అవును ప్రభా, మీరు హత్తుకున్నారు. జక్కయ్య మిమ్మల్ని హత్తుకున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ జక్కయ్యని హత్తుకుంటున్నారు. అవును ప్రభా, మేము హత్తుకునే ప్రేమ మాకు కలుగును గాక. ప్రజలందరూ మమ్మల్ని హత్తుకునే కృప కలుగును గాక. ఈ రాత్రి ప్రభా,
నాయన మా బలహీనతలు తెలియజేసే ధర్మశాస్త్రం నుంచి మమ్మల్ని విడిపించి సదాకాలానికి సంపూర్ణలు చేసే రక్తము కిందకి మీరు మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని సంపూర్ణులుగా చేసినందుకు స్తోత్రాలు. అయ్యా ప్రభ, సత్క్రియల చేత దినదినము అయ్యా మేము సంపూర్ణులు కావడానికి కృప మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అయ్యా ప్రభ, ఒకప్పుడు నాయన ధర్మశాస్త్రం కింద మేము జీవిస్తూ తప్పు చేస్తే నేను నరకంలోనికి వెళ్ళిపోతానేమన్న భయములో బానిసగా బ్రతికి తప్పు చేయకుండా జీవించడం అనేది మాకు కలగలేదు. కానీ ఈ రోజు మీరు మమ్మల్ని ప్రేమించారు, మమ్మల్ని హత్తుకున్నారు, మీ ఆత్మతో ముద్రించారు. ఈరోజు ఆత్మ ద్వారా శక్తి పొంది నాయన మీకు ఇష్టమైన వాటిని చేసేటట్లుగా, మీకు ఇష్టము కాని వాటిని మానివేయనట్లుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. మాలో ఉన్న ఆత్మ ప్రభు, ఇదిగో ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళొద్దు, ఇలా మాట్లాడు, ఇలా మాట్లాడు వద్దని నాలో ఉండి నాకు నాయన గైడెన్స్ ఇచ్చే కృప మీరు మాకు ఇచ్చారు. ఆత్మ ద్వారా ఆత్మ ఫలాలు ఫలిస్తూ, ఆత్మ ద్వారా మంచి క్రియలు చేస్తూ, ఆత్మ ద్వారా మంచి జీవితాన్ని జీవిస్తూ మనుషులందరి ఎదుట సంపూర్ణుణ్ణి అని ఈ లోకాన్ని విడిచిపెట్టేలోగా ఆ శబ్దము వినబడే కృప నాకు కలుగును గాక. ఆ శబ్దం వినబడే కృప మా ప్రియులందరికీ కలుగును గాక అని ప్రార్థిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు ప్రభు నామమున స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎవరైనా చిన్నగా స్తోత్రాలు